ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి సర్కార్ మోసాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారులకు వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిలదీస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు. చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధికారులకు డిమాండ్ పత్రాలు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు మిన్నంటనున్నాయి. ప్రజల నుంచి విశేషంగా స్పందన లభించబోతోంది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కడప నుంచి, అలాగే నాయుడు విశాఖ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. ముందుగా కడప వెళ్దాం. శ్రీనివాస్ చెప్పండి. సో వెన్నుపోటు దినానికి స్పందన ఏ రకంగా కనిపిస్తోంది? వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈరోజు వెన్నుపోటు దినంగా దీన్ని పాటిస్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క పేదవాడి దగ్గర నుంచి కూడా ఈ ఏడాది పాలన మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా పేదల్ని మరింత పేదరికంలోకి నెట్టేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కడపలో శ్రేణులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సమాయత్తమయ్యి ఏదైతే ఆర్డీఓకి వినతిపత్రం ఇవ్వడం కానీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మన దగ్గర మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఎలా మీరు ఇది నడిపిస్తున్నారు ర్యాలీని? నిజంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మన అందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే జూన్ 4వ తేదీ మరి ఈరోజు వెన్నుపోటు దినంగా మరి ఈరోజు పరిగణిస్తూ, ఎందుకంటే గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఈ సంవత్సరం కాలంలో మరి ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మరి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కాలయాపన చేసుకుంటూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగిస్తూ మరి ఒక రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తూ మరి భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి ఈరోజు ఒక దుష్ట పరిపాలన ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్నందుకు ఈరోజు దానికి నిరసనగా మరి ఈరోజు కదం తొక్కడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు వేలాది మంది ఈరోజు కడప నియోజకవర్గంలో మరి వెన్నుపోటు దినాన్ని జరుపుకునే దానికోసం ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏదైతే వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్, ఎందుకంటే గతంలో కూడా తన పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి మరి ఏదైతే ఆ రోజు ప్రభుత్వాన్ని లాక్కున్న వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఎన్నికల ముందు అధికారం కోసం అధికారమే పరమావధిగా భావించి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక అలవిగాని హామీలన్నీ కూడా సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి మరి రైతులకైతే మీ మహిళలకైతే మీ విద్యార్థులకైతే మరి అందరినీ కూడా మోసం చేసిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. దానికి పవన్ కళ్యాణ్ తోడుగా నిలవడం జరిగింది. మరి ఈ రకంగా 1 సంవత్సరం కాలంలో ఏ ఒక్క హామీ ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన దినం కాబట్టి మరి ఈరోజు ఈ దినాన్ని ఒక వెన్నుపోటు దినంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని వర్గాల ప్రజలతో కలుపుకొని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కదా అంటే ఎన్నో హామీలు ఇచ్చారు, దాదాపు 143 హామీలు సూపర్ 6 కాకుండా. చెప్పండి హరి. శ్రీనివాస్, ఒక్కసారి అడగండి నాయకుల్ని. మహానాడు నిర్వహించిన 2-3 రోజుల్లోనే విశేషంగా ఈ రకమైన స్పందనని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? వెన్నుపోటు దినాన్ని ఈ రకంగా విజయవంతం చేస్తున్న శ్రేణుల్ని ఏ రకంగా చూడాలంటే మహానాడు విజయవంతం అయిందనుకోవాలా, గ్రౌండ్ రియాలిటీ ఇదని చెప్పాలా? అడగండి ఒకసారి నాయకులు. మన దగ్గర కడప మేయర్ ఉన్నారు హరి, ఆయనతో మాట్లాడదాం. సురేష్ బాబు గారితో. చెప్పండి, 143 హామీలు ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, అనేక హామీలు ఇచ్చారు. కొన్ని మధ్య కూడా మహానాడుకి కడప వచ్చి మేము సక్సెస్గా గ్రాండ్ సక్సెస్గా చేసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా వాళ్ళది సక్సెస్ అయిందంటే ఇప్పుడు వస్తున్న ప్రజలు వీళ్ళ స్పందన చూస్తారు. నిజంగా కడపలో మహానాడు జరపడం అది కేవలం 1 సంవత్సరంలో వాళ్ళ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమం చేశామని చెప్పినారు తప్ప ఇక్కడ కేవలం జగన్మోహన్ గారిని తిట్టడం తప్ప వాళ్ళు చేసిన ఘనకార్యం ఏమీ లేదు. కడపలో మహానాడు జరిపి ఆ మహానాడులో మేము చేసే ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. ఇంకా తీర్మానం
చేస్తామని ఏదన్నా కడప నగరానికి కడప జిల్లాకు వచ్చి ఇక్కడ ఏమీ తీర్మానం చేయకుండా వాళ్ళు కేవలం ఒక అజెండాగా పెట్టుకొని కేవలం అజెండా జగన్మోహన్ తిట్టమే అజెండాగా చేయడం జరిగింది. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఉచిత హామీలు ఇచ్చి సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి అందరికీ మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో జగన్మోహన్ గారి సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6 కూడా అమలు చేస్తామని చెప్పి ఓట్లు వేసుకున్న తర్వాత 1 సంవత్సరం అధికారంలోకి వచ్చి వాళ్ళు ఈ రోజుకి కానీ 1 సంవత్సరంలో ఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంక్షేమం కూడా చేసిన పాపారులా విద్యార్థులకి యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీని కూడా చేయలేదు. అలాగే విద్యార్థి వన కానీ వసతి కానీ అమ్మ ఒడి కానీ ఏది కానీ వేసిన పాపాను పోలేదు. ఈరోజు మా జగన్మోహన్ గారు వెన్నుపోటు దినం కాదు ఈరోజు ప్రకటించినప్పుడు స్వతంత్రంగా ఇప్పుడే మీరు అందరూ చూస్తున్నారు, స్వతంత్రంగా వాలంటీర్గా యువత, విద్యార్థి, రైతులు, మహిళలు ముఖ్యంగా అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ ధర్నాలో పాల్గొంటున్నారంటే ఇది సక్సెస్. మహానాడు సక్సెస్ కాదు. వాళ్ళు 500 రూపాయలు డబ్బులు ఇచ్చి క్వార్టర్ బాటిల్ ఇచ్చి జనాల్ని డ్వాక్రా మహిళలు తోలి అది సక్సెస్ అంటున్నారు. డ్వాక్రా మహిళల్ని అందరినీ తోలి మహానాడిని సక్సెస్ అని చెప్పి అనిపించుకోవటం కాదు, ఇది ప్రజల నుంచి రియల్గా వచ్చినటువంటి స్పందన ఇది. అందుకనే పెద్ద ఎత్తున పేద ప్రజలు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ వెన్నుపోటు దినాన్ని సక్సెస్ చేసేందుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, విశాఖ వెళ్దాం. మా కరెస్పాండెంట్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు చెప్పండి, వెన్నుపోటు దిన కార్యక్రమానికి ఏ రకమైన స్పందన కనిపిస్తోంది విశాఖలో? అప్డేట్ చెప్పండి. మరి కాసేపట్లో వెన్నుపోటు దిన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మనం జడ్పీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఏ విధంగా వెన్నుపోటు దినం ప్రారంభమవుతుంది, ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది కాలంలో ప్రజలను మోసం చేసిన విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో పాటు మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు. సార్ చెప్పండి సార్, ఎందుకు ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ చేపట్టింది? చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలు, వెన్నుపోటు, ఈ పైన ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా మా అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈరోజు స్వచ్ఛందంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ, యువత, ముసలి వాళ్ళు మాతో మేము ఉన్నామని చెప్పేసి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్తో సుమారు మా ఎక్స్పెక్టేషన్ 10,000 జనాభాతో 11 గంటలకి ఇక్కడ పాదయాత్రగా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్కి ముఖ్యంగా ఈజ్ ది ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఒక కలెక్టర్ హోదాలో ఉండి అలాంటి హోదాలోని కళ్ళు మూసుకొని చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది పనిచేయడం కాదు, ఇదిగో కళ్ళు తెరవండి, మీరు ఇచ్చిన హామీలేంటి, ఆ హామీలు నిలబెట్టుకోండి అని చెప్పేందుకే ఈ కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగింది అనుకుంటున్నాను? ఈ కూటమి పాలన ఏడాది గడిచింది. మహిళల్ని ముఖ్యంగా నెట్ట నిలువుగా మోసం చేశారు. ఎందుకంటే ఎన్నికల టైంలో తీసుకుంటే ఎక్కువ హామీలు మహిళలకే ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కంటే డబుల్ త్రిబుల్ ఇస్తానని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఏడాది కాలంలో ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి మనం చూసాము. ఎంత దారుణంగా అంటే మహాశక్తి పథకం ఇస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ఈరోజు మహిళలకి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతికి వెన్నుపోటు పడవడం జరిగింది. రైతు భరోసా ఇవ్వకుండా రైతులకు వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే విద్యార్థులకేమో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఈ రోజు కూడా సంవత్సర కాలం గడిచినా ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అసలు ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసం అని చెప్పొచ్చు, 2 మాటల్లో చెప్పాలంటే మోసము దగా అని చెప్పొచ్చు, 3 మాటల్లో చెప్పాలంటే అవినీతి అప్పులు అరాచకం అని చెప్పొచ్చు. అంత దారుణమైన పాలన చేస్తూ ఉన్నారు. సంవత్సర కాలంలో గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా 1,65,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కలిపి 3,30,000 అప్పులు చేస్తే కేవలం ఏడాదిలో అందులో సగం కంటే ఎక్కువ అప్పులు చేయడం అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంత అప్పు చేసి కూడా ఒక్క హామీ అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈరోజు మా విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రజలందరూ సహకారంతో ఈరోజు వెన్నుపోటు దినంని నిర్వహిస్తూ ఉన్నాము. సార్ చెప్పండి, ఈ ముఖ్యంగా యువతకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామన్నారు, ఎక్కడైనా అమలు చేసిన దాఖలాలు ఉన్నాయి?
అదే కదండి, ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా అది అబద్ధమే. ఆయన వెన్నుపోటే పరమావధిగా ఆయన ముందుకెళ్తున్నారు. ఏదైతే డిఎస్సి అంటారు, అది చేయరు, ఉద్యోగాలు అంటారు, ఎప్పుడు ఇవ్వలేదు. వాలంటీర్లకి మేము వస్తే 10,000 ఇస్తామని చెప్పి వచ్చిన వెంటనే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి అసలు ఈరోజు అసలు వాలంటీర్ వ్యవస్థే లేకుండా చేశారు. రేషన్ డిపోలు చూసాం, ఈరోజు ఇంత ఎండలో ఒకప్పుడు వ్యాన్లు ఉన్నప్పుడు ప్రతి సందుకి వెళ్ళి నీడలో ఇచ్చేవారు, ఈరోజు మళ్ళీ ఎండలో తిరుగుతున్నారు. అలాగే ప్రతిదీ యువతకు కూడా వాళ్ళు ఏం చేసేది ఉండట్లేదు. యువతకి పూర్తిగా అబద్ధాలు చెప్పి ఈరోజు కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వట్లేదు. అందుకే ఈరోజు వెన్నుపోటు దినంగా పెట్టి ఈరోజు కలెక్టర్ గారికి కూడా అందరూ పెద్దలతో పాటు వెళ్ళి నినాదాలు తెలుపుతున్నాం. సార్, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నారు, దాంతోపాటు 143 హామీలు ఇచ్చారు. ఇందులో ఎన్ని హామీలు మీకు అమలు చేసినట్టు కనిపిస్తుంది సార్ ఒక ప్రజాప్రతినిధిగా? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ 6 అనే ఒక ప్రణాళిక పెట్టి, అంటే ఇది అమలు చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి ఉసరగొట్టి అనే చేయడం వల్ల ఈరోజు విఫలమైందని, ఆ సూపర్ 6 లేదు, ఇంకా ఏది కూడా అమలు చేసే విధానం లేదు. ఒక మత్స్యకార భరోసాలో ఇస్తే అందరూ రోడ్డు మీద పడి ఏడ్చే విధానంగా కనిపిస్తుంది. అలాగే మహిళలు కానివ్వండి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే అవి అమలు చేస్తే ప్రజలందరికీ కూడా ముందుకెళ్తుందని చెప్పేసి ప్రజలు సంతోషిస్తారు. ఇలాంటి మోసం హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అరాచకం పాలయ్యే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన చూసాం, ఆ పరిపాలన చూసానే నేర్చాలని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, హామీలు అమలు చేయడం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలని చెప్తున్నారు. ఏడాది కాలంలో ప్రజలు ఏ విధంగా మోసం చేశారనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గ ప్రజలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లో జడ్పీ సెంటర్ నుండి విశాఖపట్నం జిల్లా కలెక్టర్కు పార్టీ నేతలంతా కూడా భారీ సంఖ్యలో వెళ్లి వినతి పత్రం సమర్పిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. హరి రైట్ నాయుడు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు మిన్నట్టుతున్నాయి. వినూత్న రీతిలో ఒక్కొక్క హామీని ఏ రకంగా తొంగలో తొక్కారో వెహికల్స్ మీద బ్యానర్స్ కట్టి మరి ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ.